హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో గ్లాండ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎన్ని టైప్స్, ఏమేమి గ్లాండ్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికంటే ముందు టిష్యూస్ కోసము అలాగే మెంబ్రెయిన్స్ కోసం కూడా వీడియోస్ చేశాను. అవి మీరు చూసి ఉండకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు గ్లాండ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇది గ్లాండ్స్ యొక్క డెఫినేషన్ అనమాట. గ్లాండ్స్ స్పెషలైజ్డ్ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఈ గ్లాండ్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటాయన్నమాట. దట్ ప్రొడ్యూస్ అండ్ రిలీజ్ సబ్స్టెన్సెస్. అవి ఏం చేస్తాయంటే సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగే రిలీజ్ చేస్తాయి. ఏం సబ్స్టెన్స్? హార్మోన్స్, ఎంజైమ్స్, స్వెట్, సలైవా, మ్యూకస్, మిల్క్, ఇయర్ వ్యాక్స్, ఇలాంటి సెక్రెషన్స్ అన్నీ కూడా సెక్రెట్ చేస్తాయన్నమాట. ఏంటి? గ్లాండ్స్. ఓకే, దీస్ సెక్రెషన్స్ హెల్ప్ రెగ్యులేట్ అండ్ మెయింటైన్ నార్మల్ బాడీ ఫంక్షన్స్ అనమాట. సో ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సెక్రెషన్స్ని రిలీజ్ చేస్తాయి కదా. ఆ రిలీజ్ చేసిన సెక్రెషన్స్ మన బాడీ నార్మల్ ఫంక్షన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. గ్లాండ్స్ అనేవి మన బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేది స్వెట్ అండ్ సలైవా కదా. సో సలైవా అనేది ఓరల్ క్యావిటీ అంతా కూడా మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. స్వెట్ అనేది మన బయట టెంపరేచర్ని బట్టి మన బాడీని కూల్ చేయడానికి బాడీ చేసే రియాక్షన్ అనమాట. సో ఇదే విధంగా మన బాడీలో ఎంజైమ్స్, హార్మోన్స్, మ్యూకస్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. దేనితో? గ్లాండ్స్ ద్వారా. ఓకే, ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి గ్లాండ్స్లో. ఈ 2 టైప్స్ కూడా ఫస్ట్ది ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే, ఇదొక టైపు. వీటినే డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. సెకండ్ టైపు ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఇవి డక్ట్ గ్లాండ్స్. ఎండోక్రైన్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్, అంటే వీటికి డక్ట్స్ ఉండవు. ఓకే, డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి డక్ట్స్ ఉంటాయి. ఇవి డక్ట్స్ ఉంటాయి. ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా క్లోజ్గా ఉంటుంది వీటి ప్రొనౌన్సియేషన్. సో ఎండోక్రైన్ అంటే డక్ట్లెస్, ఎగ్జోక్రైన్ అంటే డక్ట్ ఉంటాయి. ఓకేనా. సో ఈ రెండింటి కోసం నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్ కోసం చూద్దాం. సో ఫస్ట్ది ఎండోక్రైన్ గ్లాండ్స్. అసలు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి అని చూద్దాం. డూ నాట్ హ్యావ్ డక్ట్స్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎండోక్రైన్ గ్లాండ్స్కి డక్ట్స్ ఉండవు. ఇవి డక్ట్లెస్ గ్లాండ్స్. ఇది గుర్తుపెట్టేసుకోవాలి ఇంకా. ఓకే, నెక్స్ట్ రిలీజ్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎక్కడికి రిలీజ్ చేస్తాయి? మన బ్లడ్లోకి డైరెక్ట్గా హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. హార్మోన్స్ ఏం చేస్తాయంటే హార్మోన్స్ రెగ్యులేట్ గ్రోత్, మెటబాలిజం, రిప్రొడక్షన్ అండ్ మెనీ అదర్ బాడీ ఫంక్షన్స్. ఆ రిలీజ్ చేసిన హార్మోన్సే మన ఎదుగుదల కానీ, మనం ఏదైనా తింటే అది అరగడం కానీ, రిప్రొడక్షన్లో కానీ, మన ఓవరాల్ బాడీ ఫంక్షన్లో కానీ హార్మోన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే దెర్ ఈజ్ నో డక్ట్స్. ఓకే, అందులో ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. అదే మన బాడీలో ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే, ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్. ఇది మన బ్రెయిన్ దగ్గర ఉంటుందన్నమాట, స్కల్ దగ్గర. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓవరాల్గా అసలు ఏమేమి గ్లాండ్స్ ఉంటాయి అనేది చూద్దాం అంతే. ఓకే, పిట్యూటరీ గ్లాండ్, దెన్ నెక్స్ట్ పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, అడ్రినల్ గ్లాండ్స్, ఓవరీస్ అండ్ టెస్టిస్, లాస్ట్లో ప్యాన్క్రియాస్ అనమాట. ఈ ప్యాన్క్రియాస్ ఒక్కటే సెపరేట్గా రెడ్ కలర్ మార్కర్తో బాక్స్ చేశాను కదా. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్లోకి వస్తాయి ఎక్సెప్ట్ ప్యాన్క్రియాస్ బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్లో కూడా వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. అందుకే దీన్ని స్పెషల్గా మార్క్ చేశాను. ప్యాన్క్రియాస్ కోసం వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
ఇవి అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట, మన బాడీలో ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇప్పుడు ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ కోసం చూద్దాం. నౌ సెకండ్ టైప్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ కూడా మన బాడీలో ఉంటాయి. ఇవి ఏంటంటే హ్యావ్ డక్ట్స్ దట్ క్యారీ సెక్రేషన్స్ టు ద బాడీ సర్ఫేస్ ఆర్ ఇంటూ బాడీ క్యావిటీస్. ఇందాక ఎండోక్రైన్ గ్లాండ్స్కి డక్ట్స్ లేవనుకున్నాం కదా, డక్ట్లెస్ గ్లాండ్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి. వీటికి డక్ట్స్ ఉంటాయి అన్నమాట. డక్ట్స్ ఉండి సెక్రేషన్స్ని క్యారీ చేస్తాయి ఎక్కడికి, బాడీ క్యావిటీస్కి. ఓకే, నెక్స్ట్ ప్రొడ్యూస్ సబ్స్టెన్సెస్ లైక్ ఎంజైమ్స్, స్వెట్, సెలైవా అండ్ మ్యూకస్. ఇవి ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఎంజైమ్స్, స్వెట్, సెలైవా, మిల్క్, ఇయర్ వ్యాక్స్, మ్యూకస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి సెక్రేట్ చేస్తాయి అన్నమాట. ఇందాక చెప్పుకున్న ఎండోక్రైన్ గ్లాండ్స్ ఓన్లీ హార్మోన్స్నే రిలీజ్ చేస్తాయి. మిగతా సెక్రేషన్స్ అన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి సెక్రేట్ చేస్తాయి. ఓకే, అర్థమవుతుంది కదా. ఎండోక్రైన్ గ్లాండ్స్ డక్ట్లెస్ గ్లాండ్స్, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ డక్ట్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తాయి హార్మోన్స్ని. ఇవి బాడీ క్యావిటీస్కి రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇందాకలాగే సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకొచ్చాను చూడండి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్లో ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, సెబాషియస్ గ్లాండ్స్, మెమరీ గ్లాండ్స్, లాక్రిమల్ గ్లాండ్స్ అండ్ లాస్ట్లో ప్యాన్క్రియాస్. ఇవన్నీ కూడా ఎగ్జోక్రైన్లోకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే సెలైవరీ గ్లాండ్స్ మనందరికీ తెలుసు, ఓరల్ క్యావిటీలో ఉంటాయి. అండ్ స్వెట్ గ్లాండ్స్, ఇది కూడా తెలుసు మనకి, స్వెట్ అనేది స్కిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా. సో సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ కోసం తెలుసు. నెక్స్ట్ సెబాషియస్ గ్లాండ్స్. ఇవి ఏంటంటే మన స్కిన్ పైన ఉండి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సెబాషియస్ గ్లాండ్స్ ఎక్కువగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ మమ్మరీ గ్లాండ్స్ అంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడే గ్లాండ్స్ అనమాట. ఓకే, దీన్నే లాక్టేషన్ అంటాము, మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ప్రాసెస్ని. సో నెక్స్ట్ లాక్రిమల్ గ్లాండ్స్ అంటే ఇవి ఇక్కడ మన ఐస్ దగ్గర ఉంటాయి. వీటిని టియర్ గ్లాండ్స్ అని కూడా అంటాము. అండ్ లాస్ట్ ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, బోత్ గ్లాండ్స్లో ఇది ఉంటుంది. డ్యూయల్ నేచర్ అనొచ్చు, ఎగ్జోక్రైన్లోనూ ఉంటుంది, ఎండోక్రైన్లోనూ ఉంటుంది. ఓకే, ప్యాన్క్రియాస్ కోసం స్పెషల్గా వీడియో ఎండింగ్లో చెప్తాను. నెక్స్ట్ ఈ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, కొన్ని టైప్ ఆఫ్ గ్లాండ్స్ యొక్క స్ట్రక్చర్స్ చూద్దాము. అవి చూడడానికి ఎలా కనిపిస్తాయి అనేది వాటి డయాగ్రామ్స్ చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ యొక్క స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే, సో ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ది సింపుల్ ట్యూబులర్ గ్లాండ్. సింపుల్గా చూడ్డానికి ఈజీగా ఉంది కదా, ఇది సింపుల్ ట్యూబులర్ గ్లాండ్. నెక్స్ట్ సింపుల్ కాయిల్డ్ ట్యూబులర్ గ్లాండ్. ఇలా కర్వ్ వచ్చింది కదా, సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో సింపుల్గా కనిపిస్తే సెకండ్ వచ్చేసరికి ఇది కర్వ్ వచ్చింది. సో సింపుల్ కాయిల్డ్ ట్యూబులర్ గ్లాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ సింపుల్ ఎసినార్ గ్లాండ్ అనొచ్చు, లేదా సింపుల్ ఆల్వియోలార్ గ్లాండ్ అని కూడా అనొచ్చు. ఇది ఒక టైప్. చూసారు, ఇది కొంచెం మనకి కాలీఫ్లవర్ షేప్లో ఉంది కదా, ఇదే సింపుల్ ఎసినార్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ సింపుల్ బ్రాంచ్డ్ ట్యూబులర్ గ్లాండ్. పైన సింపుల్ ట్యూబులర్ గ్లాండ్ అని చెప్పాను కదా, ఇక్కడ చూస్తే 2 ట్యూబ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకే ఇది సింపుల్ బ్రాంచ్డ్. ఈ రెండిటికి మధ్యలో బ్రాంచ్ ఉంది కదా, సో అందుకని దీన్ని సింపుల్ బ్రాంచ్డ్ ట్యూబులర్ గ్లాండ్ అన్నాం అనమాట. 2 ట్యూబ్స్ కలిపి మధ్యలో బ్రాంచ్ యాడ్ అయింది కదా, అందుకని ఇది బ్రాంచ్డ్ ట్యూబులర్ గ్లాండ్. ఇక్కడ పైన సింపుల్ ఎసినార్ గ్లాండ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇదే కిందన 2గా సెపరేట్ అయ్యి మధ్యలో బ్రాంచ్ ఉంది చూడండి, అందుకే ఇది బ్రాంచ్డ్ ఎసినార్ గ్లాండ్ ఆర్ కాంపౌండ్ ఎసినార్ గ్లాండ్ అనొచ్చు, లేదా బ్రాంచ్డ్ ఆల్వియోలార్ గ్లాండ్ ఆర్ కాంపౌండ్ ఆల్వియోలార్ గ్లాండ్. ఏ పేరైనా ఇదే వస్తుంది అనమాట. సో ఇక్కడ పైన సింపుల్ ఎసినార్ని 2 ఎసినార్స్ కలిపి మధ్యలో బ్రాంచ్ యాడ్ చేస్తే ఈ బ్రాంచ్డ్ ఎసినార్ గ్లాండ్ అయిపోతుంది అనమాట. ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, 2 కలిపి బ్రాంచ్డ్ ఎసినార్ గ్లాండ్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. వీటికి
ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి సింపుల్గా ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. సింపుల్ ట్యూబులర్ గ్లాండ్ అనేది మనకి ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఈ గ్లాండ్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ సింపుల్ కాయిల్ ట్యూబులర్ గ్లాండ్స్ అనేవి స్వెట్ గ్లాండ్స్. మన స్కిన్ చాప్టర్లో దీనికోసం డీటెయిల్డ్గా డెప్త్గా చదువుకుందాము. ఇది స్వెట్ గ్లాండ్స్ అనమాట, ఈ షేప్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ సింపుల్ ఎసినర్ గ్లాండ్స్ అనేవి సెబాషియస్ గ్లాండ్స్. ఇవి కూడా స్కిన్లోనే ఉంటాయి. సో వీటి నుంచే మనకి సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం స్కిన్ అనే ఆర్గాన్ కోసం చదివినప్పుడు డీటెయిల్గా దీనికోసం కూడా చదువుకుందాము. నెక్స్ట్ సింపుల్ బ్రాంచ్డ్ ట్యూబులర్ గ్లాండ్. ఇది ఎక్కువగా గ్యాస్ట్రిక్ మ్యూకోసా. ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిందే. సో ఆ సిస్టమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు డీటెయిల్గా చదువుదాం. అండ్ బ్రాంచ్డ్ ఎసినర్ గ్లాండ్ వచ్చి ఎగ్జోక్రైన్ ప్యాన్క్రియాస్. ఈ ఫస్ట్ ఇవి మూడు కూడా మనం డైజెస్టివ్ సిస్టంలో కనిపిస్తాయి అన్నమాట. అక్కడ చదువుకుందాము. తర్వాత ఇవి రెండు మాత్రం స్కిన్లో ఉంటాయి అన్నమాట. సో స్కిన్ టాపిక్ వచ్చినప్పుడు వీటి కోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్ చూస్తాం. ఆ గ్లాండ్స్ ఏమేమి చేస్తాయి, వాటి ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ చూద్దాం. రెగ్యులేట్ బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ గ్లాండ్స్ వల్ల అవి రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల మన బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ మెటబాలిజం. మనం తిన్నది మంచిగా డైజెస్ట్ అవ్వడం, డైజెస్ట్ అయింది మన బాడీకి అంతా కూడా న్యూట్రియంట్స్ పంపించడం, అదంతా కూడా గ్లాండ్స్ వల్ల ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెయింటైన్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. మనం ఒక్కొక్క రోజు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని ఒక్కొక్క రోజు తక్కువ తీసుకున్నా కూడా మనకేం కావట్లేదు అంటే లోపల ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మంచిగా జరుగుతుందని అర్థం అనమాట. నెక్స్ట్ ఎయిర్ డైజెషన్కి ఈ గ్లాండ్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రొడ్యూస్ స్వెట్ టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్. బయట ఉండే వెదర్ని బట్టి, అక్కడ హీట్ని బట్టి మన బాడీ స్వెట్ని రిలీజ్ చేసి టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా గ్లాండ్స్ వల్లే జరుగుతుంది. నెక్స్ట్ లూబ్రికేట్ అండ్ ప్రొటెక్ట్ టిష్యూస్. లోపల ఇంటర్నల్గా మన బాడీలో మాయిశ్చర్ ఉండడం కానీ టిష్యూస్ని ప్రొటెక్ట్ చేసే ఫంక్షన్స్ కానీ ఈ గ్లాండ్సే చూసుకుంటాయి. నెక్స్ట్ సపోర్ట్ రిప్రొడక్షన్ అండ్ లాక్టేషన్. మన రిప్రొడక్టివ్ హెల్త్కి కూడా గ్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వేది. సో మిల్క్ రావడానికి కూడా గ్లాండ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి గ్లాండ్స్ యొక్క ఫంక్షన్స్. సో ఇప్పుడు లాస్ట్గా ప్యాన్క్రియాస్ కోసం కూడా చూసేద్దాము. సో ఇక్కడ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ కోసం రాశాను. ఫస్ట్ ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్ చూద్దాము. ఓకే, ద ఎండోక్రైన్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగ్రెన్స్. ఈ ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాన్క్రియాస్లో ఐలెట్స్ ఆఫ్ లాంగ్రెన్స్ అనే సెల్స్ ఉంటాయి, విచ్ రిలీజ్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్. ఇదేం చేస్తుందంటే హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకే రిలీజ్ చేస్తుంది. ఎందుకు? ఎండోక్రైన్ గ్లాండ్స్కి డక్ట్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా బ్లడ్లోకి ఇది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జోక్రైన్ ప్యాన్క్రియాస్ ఫంక్షన్ చూస్తే ఎగ్జోక్రైన్ పార్ట్ సెక్రెట్స్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ ఇంటూ ద డియోడెనమ్ త్రూ ద ప్యాన్క్రియాటిక్ డక్ట్. ఇదేం చేస్తుందంటే డక్ట్స్ని యూజ్ చేసి ప్యాన్క్రియాటిక్ డక్ట్ని యూజ్ చేసుకొని డియోడెనమ్లోకి ఈ ప్యాన్క్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఆ జ్యూస్ అనేది. అవి ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ చెప్పినప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎండోక్రైన్ పార్ట్లో లాంగ్రెన్ సెల్స్ యూజ్ అయితే ఇక్కడ ప్యాన్క్రియాటిక్ డక్ట్స్ డియోడెనమ్లోకి ప్యాన్క్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ప్యాన్క్రియాస్కి ఒక్కదానికే ఈ స్పెషాలిటీ ఉంది. బోత్ ఎండోక్రైన్లోను ఎగ్జోక్రైన్లోకి కూడా ఇది యాడ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవి మీరు బాగా అర్థం చేసుకుంటే సిస్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్స్ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి హార్మోన్స్ని రిలీజ్ చేస్తే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ మాత్రం డక్ట్స్ని యూజ్ చేసుకొని సెక్రెట్ చేస్తాయి అన్నమాట. స్వెట్ని కానీ మిల్క్ని కానీ సెలైవరీ గ్లాండ్స్ సెలైవాని కానీ
ఇలాగా సెక్రేట్ చేస్తాయి బాడీ క్యావిటీస్లోకి. ఓకేనా? క్లాస్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.